శాంక్షన్ చేయించాడు. ఒక మ్యాప్ గీసి రాష్ట్రంలో ఎక్కడ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి, ఆ మత్స్యకార కుటుంబాలు ఉన్నటువంటి ఆ తీర ప్రాంతంలో ఏ విధంగా వీళ్ళకి మనం మేలు చేయాలి అని ఆ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తాను చేసినట్టుగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటటువంటి పని. నీకు ఒకవేళ తెలియకపోతే గుర్తు చేసుకో. మరలా చెప్తున్నాం, 26,000 కోట్ల రూపాయలతో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించడం జరిగింది. ఈరోజు నువ్వు చూస్తే 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టాడు. 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, అదేవిధంగా 150 కోట్లతో 5 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మొత్తం 20,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెడితే మొత్తం పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో మరో 6,000 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ ప్రోగ్రాం కోసం 20,000 కోట్ల రూపాయలకు శ్రీకారం చుట్టడమే కాకుండా దాదాపుగా మరో 6,000 కోట్ల రూపాయలతో వాటిని విస్తరించాలనేటువంటి ఆలోచన చేసి 26,000 కోట్ల రూపాయలు